నమస్తే. వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఉంటే చూద్దాం. ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో రేపు మేడిగడ్డకు జస్టిస్ పిసి ఘోష్, ఆ తర్వాత అన్నారం సిందిల్లా బ్యారేజీల సందర్శన, హైదరాబాదులో నేడు అధికారులతో సమావేశం. మేడిగడ్డ బ్యారేజీ పైన అది కుంగిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ విచారణ జరిగింది. అధికారులతోనూ, ఇంజనీర్లతోనూ, నిర్మాణ సంస్థలతోనూ, కన్సల్టెన్సీ వారితోనూ వరుసగా భేటీలై సమాచారాన్ని తీసుకున్నది. ఎప్పటిలోపు శాశ్వత మరమ్మతులు చేయాలి, డిజైన్ల లోపమా, నిర్మాణంలో జరిగిన లోపమా, పర్యవేక్షణ లోపమా, నిర్వహణ లోపం, ఎక్కడ ఏం జరిగిందనే దానిపైన ఓవైపు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఒక కాపర్ డ్యామ్ నిర్మించి నీటిని ఎత్తిపోయాలి అనే ఒక చర్చ కూడా జరుగుతున్నది. నిర్మాణం విషయంలో ముందుకు వెళ్ళాలా లేదా అనే విషయంలో ఇంకా సందిగ్ధం ఉన్నది. ఈ సందర్భంలోనే పిసి ఘోష్ ప్రభుత్వము ఒక కమిటీ వేసింది. కమిటీ ద్వారా విచారణ చేయిస్తున్నది. 1,00,000 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో లోపం ఎక్కడ జరిగింది, ఏమిటనే ఇత్యాది విషయాలు తెలుసుకునేందుకోసమై ఒకటి విద్యుత్ రంగం పైన ఎల్ నరసింహారెడ్డి, ఇక్కడ పిసి ఘోష్, వీరిద్దరి విరివిడిగా 2 సబ్జెక్టుల పైన విచారణ జరుపుతున్నది. కాబట్టి ఆ విచారణలో భాగంగా మేడిగడ్డను పిసి ఘోష్ సందర్శిస్తున్నారు. బహుశా బీఆర్కే భవన్లో వారికి కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు వచ్చినాయి. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన అప్డేట్ అది. ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక శివబాలకృష్ణ బినామీల అరెస్ట్ అని బాటంలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అక్రమాస్తుల కేసులో 3 అదుపులోకి అని వాడుతున్నది. ఇక విమానాల్లో పిల్లలకు అమ్మానాన్నల పక్కనే సీటు, విమానయాన సంస్థలకు డీజీసీఏ ఆదేశాలు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఆ నిబంధన ఎందుకు తొలగించారు? పతంజలి కేసులో కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు. డిఎంఆర్ యాక్టులోని రూల్ నెంబర్ 170 ప్రకారం చర్యలు తీసుకోవద్దంటూ రాష్ట్రాలకు కేంద్రం లేఖ. ఆ లేఖ ఎందుకు రాశారు మీరు, ఏమిటి అనేది ఎఫ్ఎంసీజీ సంస్థల మిస్లీడింగ్ యాడ్స్పై తీసుకున్న చర్యలు చెప్పాలని 3 శాఖలకు ఆదేశం అనే ఒక పతంజలి క్షమాపణ ప్రకటనపై ఆరా అనే ఒక వార్త ఇందులో ఉన్నది. వీటితో పాటుగా కాంగ్రెస్ వాటా ముస్లిం కోటాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇందులో ఉన్నది. ఇక రేపటి నుంచి వడగాలులు అనే వార్త. గురు శుక్రవారంలో రాష్ట్రంలోని 9 జిల్లాలకు అలర్టు. నల్గొండ జిల్లా టీక్యా తాండాలో 45.1 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదు అనే వార్త ఉన్నది. మోదీ గ్యారంటీ బ్రహ్మాస్త్రం అనే ఒక వార్త ఉన్నది. రాష్ట్రంలో 5 సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ అని, తెలంగాణలో ప్రచారానికి తమిళసై వస్తున్నారని ఒక వార్త కూడా ఇందులో ఉన్నది. ఇక బ్యానర్ ఐటెం కింద రుణమాఫీ చేస్తా, బీఆర్ఎస్ను రద్దు చేస్తారా, హరీష్కు సీఎం రేవంత్ ప్రతి సవాల్ వార్త ఉన్నది. ఇక మగాడివైతే రుణమాఫీ చేసి చూపించని కేటీఆర్ సవాల్ కూడా ఉన్నది. ఇక మరొక ఇంట్రెస్టింగ్ వార్త, పెద్దల సూచనతోనే రాజేందర్ రావు నామినేషన్. నేడు రేపు కరీంనగర్ అభ్యర్థిపై ప్రకటన. పొన్నం ప్రభాకర్ అంటే ఖమ్మంలో రఘురామరెడ్డి నామినేషన్. కాంగ్రెస్ ఇష్టాన్ని ప్రకటించకుండానే బరిలోకి దిగిన పొంగులేటి వియ్యంకుడు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక ఖమ్మం బరిలో ప్రియాంక, అవకాశాన్ని పరిశీలిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం అనే వార్త ఉన్నది. ఇక మే 7 వరకు జైల్లోనే కేజ్రీవాల్ కవిత కస్టడీ పొడిగింపు అనే వార్త. ఈడీకి పరిదేమీ లేదు అనే వాడుతున్నది. ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్ స్వల్ప మోతాదులో ఇచ్చిన జైలు అధికారులు అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక ఈనాడులో బ్యానర్ ఐటమ్గా జగన్ భక్త ఐపీఎస్లపై వేటు అనే వార్త ఉన్నది. వారు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా, వీరి ఏపీకి సంబంధించిన ఒక వార్తను, అమరావతి వార్తను హైదరాబాద్ ఎడిషన్లో బ్యానర్లో ఇచ్చింది ఈనాడు. ఇక 15 ఆగస్టు నాటికి రుణమాఫీ చేస్తే బారాసాను రద్దు చేస్తారా, కేసీఆర్ హరీష్ రావులకు ముఖ్యమంత్రి సవాల్ అనే వార్త ఉన్నది. రేవంత్ రెడ్డికి సంబంధించింది. ఇక కేజ్రీవాల్ కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు పొడిగింపు అనే వార్త ఉన్నది. బెయిల్ పిటిషన్పై నేడు వాదనలు, ఇది బ్యానర్గా తీస్తున్నారు. ఇక మళ్ళీ మోసపోవద్దు, రేవంత్ రెడ్డి కపట హామీలను నమ్మొద్దని బీఆర్ఎస్ నాయకుల ప్రకటనకు సంబంధించిన వార్త ఉన్నది. గరం రాష్ట్రంలో వరుసగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదుకు సంబంధించిన ఒక వార్త ఉన్నది. వీటితో పాటుగా హనుమాన్ చాలీసా విన్నా నేరమేనా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త. ఉదయం పొలం బాట, సాయంత్రం ప్రజలతో మాట. నేటి నుంచి 17 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర అనే వాడుతున్నది. ఇక మా వాళ్ళు ఏం చెబితే అది చెయ్యి అని నేను చూసుకుంటా. వివేక హత్యకు ముందు ఫోన్లో జగన్ నాతో ఇదే చెప్పారు. దస్తగిరి సంచలన వ్యాఖ్య అనే వాడుతున్నది. మోదీతోనే దేశాభివృద్ధి అని బీజేపీ నాయకుల ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఒక వార్త ఉన్నది. తాగునీటికి, మూసి శుద్ధికి, కొండపోచమ్మ నుంచి భాగ్యనగరానికి
15 టీఎంసీల అదనపు జలాల తరలింపునకు ప్రణాళిక అనే స్టోరీ ఒకటి ఉన్నది. ఇక కూలిన వంతెన గడ్డర్లు, పెద్దపల్లి జిల్లా ఓడేడు వద్ద ఘటన, 8 ఏళ్లుగా సాగుతున్న నిర్మాణం అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక నమస్తే తెలంగాణలో దేవుళ్ళపై ఒట్లు, కేసీఆర్పై తిట్లు అనే వార్త ఉన్నది, బ్యానర్ ఐటమ్ ఉన్నది. నిన్న TV9లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటర్వ్యూకు సంబంధించిన అంశాలు, వాటికి సంబంధించిన అన్నీ కూడా ఇందులో 14 ఏళ్ల తర్వాత TV9 స్టూడియోకి వచ్చిన కేసీఆర్ లైవ్ డిబేట్లో అనేక అంశాలు మాట్లాడారు. వాటికి సంబంధించిన విషయాలను ఫుల్ పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. వీటితో పాటుగా నేడు ఇంటర్ ఫలితాలు 11 గంటలకు విడుదల చేయనున్న ఇంటర్ బోర్డు అనే వార్త ఉన్నది. రేపు JEE ఫైనల్ రిజల్ట్స్ అనే వార్త ఉన్నది. నేటి నుంచి కేసీఆర్ రోడ్ షో, మిర్యాలగూడలో శ్రీకారం, రాత్రికి సూర్యాపేటలో బస, 12 లోక్సభ నియోజకవర్గాల రోడ్ షోలు, శ్రేణుల్లో ఫుల్ జోష్, కాంగ్రెస్ బీజేపీ నాయకులు కలవరపాటు అనే వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇక సాక్షిలో టీటీలో భారత్ #1 శ్రీజ, కొన్నాళ్ళకు అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ కెరీర్లో గొప్ప ఘనత సాధించింది. మహిళల సింగిల్స్ విభాగంలో భారత #1 ర్యాంకర్గా అవతరించింది. మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్లో శ్రీజ కెరీర్ బెస్ట్ 38 ర్యాంకును అందుకుంది అనే వార్త ఉన్నది. ఇక వేలం వద్దు మేమే కేటాయిస్తామని 2G స్పెక్ట్రానికి సంబంధించిన ఒక వార్త ఉన్నది. జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు, కవిత కేజ్రీవాల్ సంబంధించిన వార్త ఉన్నది. మోదీ వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు నేపథ్యంలో ఈసీ స్పందనకు సంబంధించిన ఒక వార్త ఉన్నది. చాలీసా విన్న నేరమే అని మోదీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వార్త ఉన్నది. ఇక 2 అంకెల బలం, కమలం టార్గెట్ 10 నుంచి 12 లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యం. కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే ముందుగా ఇప్పటికీ ఓ రౌండ్ ప్రచారం పూర్తి చేసిన బీజేపీ అనే ఒక స్టోరీని ఇచ్చిందిగా. దేవుళ్లపై ఒట్లు, కేసీఆర్ను తిట్టుడు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై కేసీఆర్ వ్యాఖ్య అనే వార్త ఉన్నది. ఇది టీవీ డిబేట్కి సంబంధించింది. నేటి నుంచి కేసీఆర్ ప్రగతి రథం యాత్ర అనే వార్త కూడా ఉన్నది. వీటితో పాటు నేడు ఇంటర్ ఫలితాలు అనే వార్త, నేటి నుంచి స్కూళ్ళకు వేసవి సెలవులు అనే వార్త, స్టైనిస్ విధ్వంసం అనే వార్త క్రికెట్ సంబంధించినది, అప్నా నెంబర్ ఆయేగా అనే మరొక వార్త ఉన్నది. ఇక మీ డ్రీమ్సే నా స్కీమ్స్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వార్త ఉన్నది. రుణమాఫీ చేస్తా, బీఆర్ఎస్ను రద్దు చేస్తావా అని రేవంత్ రెడ్డి ప్రతి సవాలుకు సంబంధించిన వార్త ఉన్నది. ఇక ఒట్టేసి చెప్తున్నాని రుణమాఫీకి సంబంధించిన వార్త ఉన్నది. వీటితో పాటుగా రానున్న 2 రోజులు వడగాలులు అనే వార్త, ఈదురుగాలుల ఎఫెక్ట్, కూలిన వంతెన, కుప్పకూలిన 3 గడ్డర్లు అనే వాడుతున్నది. నారీ పవర్, తెలంగాణ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సై అంటున్న నారీమణులు, తొలి లోక్సభ ఎన్నికల్లో గెలిచిన 22 మంది మహిళలు, 2009లో 50 దాటిన మహిళా ఎంపీల సంఖ్య, 2019లో అత్యధికంగా 78 మంది గెలుపు. నేడు మహిళా రాజకీయ సాధికారత దినోత్సవం అని ఒక ప్రత్యేక కథనం అందులో ఉన్నది. లోపల పేజీలకు ఇండికేషన్ ఉంది. ఆ 5 చోట్ల అమీ తుమి అనే వార్త ఉన్నది. నేషనల్ వైడ్గా ఆర్థిక అభివృద్ధి అదుర్స్, ఏపీకి సంబంధించిన ఒక వార్త ఉన్నది. ఇక మేము 10 సీట్లు గెలిస్తే పాలిటిక్స్లో మార్పులు అని కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. రేవంత్ నిజం చెప్పారు అని, అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిండు రేవంత్. అయితే తప్పు రేవంత్ రెడ్డిది కాదు, ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా నిజాయితీగా చెప్పిండు. ఎన్నికల ముందు టీవీ చర్చా వేదికల్లో ప్రజలు మోసగాళ్ళని నమ్ముతారు, మోసపాలను కోరుకుంటారు, అందుకే చేశారని కేటీఆర్ ఒక మీటింగ్లో మాట్లాడిన వ్యాఖ్యలు మరి విడిగా హైలైట్ చేసింది సాక్షి. ఇక 4 ప్రధానమైన తెలుగు దినపత్రిక తొలి పేజీలో హైలైట్ చేసిన వార్తలు ఇవి.